అంతే కొట్టేస్తా పని అయిపోతుంది అలా. దాంతోనే అయిపోతుంది. మనకెళ్ళి హోల్సేల్ దొరకవు కదా, రేటు కూడా ఎక్కువ కదా అవి. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా చూడ. మొన్న రాకు తినేవా? బాగుంటాయి. ఇంక దాన్ని తోమి వండుకునేదే కదా, పొట్టలు గిట్టలు ఏం తీసాల్సిన అవసరం లేదు. తోమేదే రొట్టెలకి బాగుంటాయి. దొరకవు అవి. పెరుగుంటుందా పెరుగుంటుందా? అక్కే చెప్పా పెరుగుంటుందా? అది అక్కే చెప్పా ఓటకే ఇందిరా. ఏవైనా షార్ అయినా బాగుంటుంది కదా, జల్లెల షార్ బాగుంటుంది. కొట్టించినా కాబట్టి ఒక 1/2 కేజీ తలకాయలు తీసిపోతాయి కదా. అదే మళ్ళీ ఆయన అదే పోతాయి. ఆమె ఆడ 150 అమ్ముతుంది, 150 అమ్ముతుంది ఆమె. క్యాట్ పీసులు తినవదు. తినపడైతే కంపలు యావి ఇంద్రి గల చూపి కనుక్కుంటాడు ఒకసారి. డౌట్ అదే తీయండి ఒకసారి, మళ్ళీ ఎందుకు పడదేం కదా. చూపి ఒకసారి కనుక్కుంటాడు ఆయన. క్యాట్ పీసులేనా తినరా? ఎక్కువ శాతం అవుతుంది. యావి తినరు, అన్ని పారేస్తారు. ఇక్కడ ఏడ దొరికినా పారేస్తారు అవి. ఇంద్రికలు అయితే తినొచ్చు. మళ్ళా ఇంద్రికలు అవి కుట్టేటి ఉంటాయి చూడు, అదే చూపి చూస్తాడు, నీకు క్లారిటీ వస్తుంది అంతే కదా. చూపి ఆయన కనుక్కొని చెప్తాడు నీకు. అవి తింటే క్యాన్సర్ వస్తాయి అంటాడు. క్యాట్ ఫిష్లు క్యాన్సర్ అవి వస్తాయి. అదే పొద్దున్న వాళ్ళు అన్నీ తెలుసు. ఏమంటే
ఇంద్రికలు అయితే తినొచ్చు, మళ్ళీ ఇబ్బంది లేదు, బాగుంటుంది టేస్ట్. గుడ్జలు అంటే అది వేరే. ఇవే ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదులే, ఇంకా డైలీ తింటే ఇబ్బంది. కష్టపడినావు కదా ఇంకా తినిపో, పారాయి లేకుండా తినేసుకో. సన్నవే మళ్ళీ బుడదమాటలు అవి, క్యాట్ ఫిష్ లేలే కాదు. ఇది ఇది గుడ్జలు కాదు, గుడిజల కాదు, అది బుడదమాటనా అది. అన్నీ వేరే తినకూడదన్నా, నేను తింటా అంటే తినేసాయి. తినకూడదని కూడా పోయిరాగా, లేదు కష్టపడిన పట్టుకు తినేసాయి. నాకేం బాగలేదు, ఎప్పుడొకసారి ఏం కాదులే. నేను కూడా మసాలా తిన్నాను ఎప్పుడప్పుడు. ఫస్ట్ తిన్నాం, ఫస్ట్ తిన్నా. నేను కూడా చాలాసార్లు తిన్నా, అయితే టేస్ట్ బాగుంటాయి కదా మాంసంలో, తినకూడదు టేస్ట్ బాగుంటాయి అని. అయితే తినకూడదంటే చాలా మంది బ్యాన్ చేసినారు లేదా తినకూడదని, తినకూడదని చాలా మంది బ్యాన్ చేసినారు. లేకపోతే